ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి ఈ రోజున ప్రారంభమైన 4 రోజుల పాటు గిరిజన సంస్కృతి సాంప్రదాయాలతో జరిగే మహాజాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. కోరిన కోరికలు తీర్చే తల్లులుగా నమ్ముకున్న భక్తులు తెలుగు రాష్ట్రాలు సహా అనేక రాష్ట్రాల నుంచి 1.5 పైగా భక్తులు మహాజాతరకు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. జాతరకు వచ్చిన భక్తులు ముందుగా జంపన్న వాగులో పుణ్యస్నానం చేసి మొక్కుకున్న వారు తలనీలాలు సమర్పిస్తారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మను దర్శించుకునేందుకోసం వచ్చేటువంటి భక్తులు ముందుగా జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరించడం ఆనవాయితీగా వస్తుంది. మనం ఇప్పుడు జంపన్న వాగు వద్ద ఉన్నాం. భక్తులు ఇప్పటికే జాతర 21 నుంచి మొదలైనప్పటికీ కూడా ఇప్పటికే భక్తులు అయితే అధిక సంఖ్యలో వస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ సంతోషంగా చిన్న పెద్ద తేడా లేకుండా పుణ్య స్నానాలు ఆచరిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ స్నానాలు ఆచరించేటువంటి భక్తులతో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇక్కడ ఎలా ఉంది జంపన్న వాగులో స్నానం ఆచరించడం అనేటువంటిది? ఈరోజు మేడారం సమ్మక్క సారలమ్మ జాతర రావడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. ఇది అమ్మవారి ఇచ్చినటువంటి ఒక గొప్ప వరంగా మేము భావించుకుంటున్నాం. ఇంత సంతోషదాయకమైనటువంటి ఆనందదాయకమైనటువంటి పండుగ రోజును గడుపుకోవడం మాకెంతో ఆనందాన్ని ఇస్తుంది. పిల్ల పాపలతో కుటుంబం మొత్తం కూడా ఇంటిల్లి పాదిగా ఈరోజు మాకున్న వాహనాల్లో బయలుదేరి రావడం సంతోషదాయకంగా అనిపిస్తుంది. అలాగనే మేము ఎంతో సంతోషంగా, ఎంతో ఉత్సాహంగా, ఎంతో ఉల్లాసంగా ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని విషయాలు మా మీడియా ప్రతినిధులతో మేము పంచుకోదలుచుకున్నాం. ఏంటయ్యా అంటే, మరి జంపన్న వాగు అంటే కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది. వాగుకి నిరంతరం కూడా ప్రవహిస్తూ ఇక్కడ ఉన్నటువంటి భక్తులలో వచ్చేటువంటి వారికి పుణ్యస్నానాల కోసం ఈ జంపన్న వాగు పెట్టింది పేరుగా ఉంటుంది. కానీ నిరంతరం ప్రవహించేటువంటి ఈ జంపన్న వాగులో మరి నీరు లేకపోవడం మాకు బాధ అనిపిస్తుంది. ఇది ఒక లోటుగా భావిస్తున్నాం మేము. మరి ఇక్కడ మేము స్నానాలు చేసిన తర్వాత పిల్ల పాపలతో పెద్దలు పిల్లలు అందరం కూడా కుటుంబం మొత్తం కూడా పుణ్యస్నానం ఆచరించిన తర్వాత వాగులో కొబ్బరికాయలు కొట్టిన తర్వాత జంపన్న ఆశీర్వాదం తీసుకొని మరి వీరవనితలైనటువంటి సమ్మక్క సారలమ్మ దగ్గరికి వెళ్ళి మేము ఈ పండుగను చేసుకోవడం మాకు ఆనవాయితీగా వస్తుంది. కానీ ఈరోజు ఇక్కడ మీరందరూ చూస్తూ ఉంటే వాగులో సరైనటువంటి సౌకర్యాలు లోటు స్పష్టంగా కనిపిస్తుంది. దయచేసి ఈ యొక్క లోటును తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి మా భక్తులందరి తరఫున మేము విన్నవిస్తున్నామే, డిమాండ్ చేస్తున్నాము. మీరు ఏమని అనుకోండి, మాకైతే ఖచ్చితంగా కూడా మీ జంపన్న గలగల పారుతూ ఎప్పుడు కూడా నిండు కుండలాగా ఉండాలని మేము ఒకటి మీకు సూచన చేస్తున్నాం. దేవుడు మాకు సత్యం ఉంచుతాడు కాబట్టి మేము వచ్చినాం ఇక్కడికి జంపన్న వాగులకు. మాకు ఈ దేవత అంటే బాగా ఇష్టం. జంపన్న వాగులో ముందు స్నానం చేయడం ఎప్పటి నుంచి ఇట్లా ఆనవాయితీ వస్తుంది? మాకు వెనుక ఒక 30-40 సంవత్సరాల నుండి వస్తాను. ప్రతి సంవత్సరం 2 ఏళ్ళకి ఒకసారి ఇక్కడికి వచ్చి జంపన్న వాగులో ఫస్ట్ స్నానం చేసినాకనే మొక్కులు చెల్లించుతాము. ఇది మొత్తానికి ఆ జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత అమ్మ తరలను దర్శించుకోవడం ఆనవాయితీ. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము జమ్ముకుంటే సీతా మేడం మంచిగా చేసింది, బాగానే చేసింది. మరికొంతమంది భక్తులు ఇక్కడ పూజలు చేస్తున్నటువంటి భక్తులు కూడా ఉన్నారు. అమ్మ, చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా ఉంది ఇక్కడ? పెద్దపల్లి జిల్లా రత్నాపూర్ మాది. ఎలా ఉందమ్మా ఇక్కడ సమ్మక్క జాతర? చాలా బాగుంది. ఇది పరిస్థితి. మొత్తానికైతే సమ్మక్క సారలమ్మ తరలను దర్శించుకోవడానికి ఏళ్ళ తరబడిగా వస్తున్నాం. ఇది మా ఆరాధ్య దైవంగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత జంపన్న వాగులో పుణ్యస్థానాలు ఆచరించిన తర్వాతనే తల్లులను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నాం అనేటువంటి విషయాన్ని భక్తులు చెప్తా ఉన్నటువంటి